మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు, మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందరి అభిమానాన్ని పొందుతున్నారు. బీఆర్ఎస్ వెంటే ఉంటామని, కారు గుర్తును గెలిపించుకుంటామని సబండ వర్ణాలు ప్రతినబూలుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కార్నర్ మీటింగ్లతో కాంగ్రెస్ బీజేపీలను హడలెత్తిస్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. ఆయా చోట్ల ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తామని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. అటు బీఆర్ఎస్ వెంటే ఉంటాం, కారు గుర్తుకే ఓటేస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ నేతల వెంట కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన రెండో రోజు ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందుగా మధ్యాహ్నం 12:30 గంటలకు వేములవాడలోని తిప్పాపూర్కు కేటీఆర్ చేరుకోగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేములవాడలో 28 వార్డులకు సంబంధించి తిప్పాపూర్, అమరవీరుల స్తూపం, తెలంగాణ చౌక్లో కేటీఆర్ నిర్వహించిన సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఆది శ్రీనివాస్ 2023లో రాసిచ్చిన బాండ్ పేపర్ను చూపుతూ కేటీఆర్ ప్రసంగిస్తుండగా మహిళలు ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో హామీని వివరిస్తూ ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సిన బకాయిల్ని వివరించిన తీరుపై మహిళలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. మద్దతుగా పిడికిలు బిగించి నినాదాలు చేశారు. ఇలా సుమారు 2 గంటల పాటు జరిగిన సభలకు ప్రజలు అద్భుతంగా స్పందించారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన పెద్దూరు పరిధిలోని బాబాజీ కాలనీలో మహిళలు, కాలనీ వాసులతో కలిసి కిందే కూర్చున్నారు. చాలాసేపు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తులం బంగారం వచ్చిందా, కేసీఆర్ కిట్ వచ్చిందా, మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా, ముసలోళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రా, రైతు బంధు ఏసిండ్రా అని అడగడంతో కాలనీవాసులు రాలేదని సమాధానం చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరిన కేటీఆర్ ఆ తర్వాత వివిధ వార్డులు కలియదిరుగుతూ ప్రచారం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. అలాగే 2 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. ఆయా చోట్ల రామన్నకు నేతన్నలు, రైతులు, కార్మికులు, యువతీ యువకులు, మహిళలు మరోవైపు హరీష్ రావు 2 రోజులుగా చేస్తున్న ప్రచారానికి జనం నీరాజనం పలికారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, జిన్నారంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. అటు రేవంత్ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహిళలు హరీష్ రావుకు వివరించారు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. పురపోరులో విజయఢంకా మోగించి అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారంలో బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ పెంచారు నాయకులు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. గులాబీ జెండాయే తెలంగాణకు రక్ష అని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లో వార్డులన్నీ చుట్టేస్తూ గులాబీ క్యాడర్ ఫుల్ జోరు. ఓ పక్క రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ మరోపక్క కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీమ్లు పోయి స్కామ్లు వచ్చాయని మండిపడ్డారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, కుమారుడు విక్రమ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. మొన్న చూసి చెప్పిన స్కీములు అడిగితే డైవర్షన్, స్కాములు బయట పెడితే డైవర్షన్, 6 గ్యారెంటీలు అడిగితే డైవర్షన్. బిడ్డ జనం అన్ని మనసున పట్టిండ్రు, నిన్ను కూడా ముఖ్యమంత్రి పదవికి డైవర్ట్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. నీకే తెలివి లేదు. జనం, తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించిన బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. నువ్వు డైవర్షన్ అంటే నీ ముఖ్యమంత్రి కుర్చీలకి నిన్ను కూడా డైవర్షన్ పెడతారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఎదురు లేకుండా సాగిపోతోంది. గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గూండాయిజం, గంజాయిజం పెరిగిందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ వచ్చినాక ఒక్క అభివృద్ధి పని జరగలేదని మండిపడ్డారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు ఏముండేనో గవే జరుగుతున్నాయి. అప్పుడు ఏం రౌడీజం ఉండేనో ఇప్పుడు మళ్ళీ గదే రౌడీజం వచ్చింది. అప్పుడు పొద్దుగితే బయటికి వెళ్లకుండా తలుపులు పెట్టుకున్న దౌర్జన్యంగా జొరబడే దోమలు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాయి. రౌడీ జొరబడ్డట్టే దోమలు జొరబడతాయి మన ఇళ్ళల్లో. మళ్ళీ పందులు పోయినాయి. కాంగ్రెస్ వృత్తికి 3 అభివృద్ధి అయినాయి తప్ప 1 పైసా అభివృద్ధి నిధులు రాలే, పైసా మంచి పని జరగలే. పాపం వాళ్ళని ఇల్లు కొడతామని నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేసే దందాలు మొదలైనవి తప్ప ఏది జరగలే. పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. భూత్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త హామీలతో ప్రజల్ని మోసం చేసేందుకు రెడీ అవుతోందని విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని కోయిల్కొండ క్రాస్ రోడ్, చిన్నదర్పల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి పనులు ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు శ్రీనివాస్ గౌడ్. పురపోరులో బీఆర్ఎస్ సత్తాను చాటి చెప్పేందుకు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నాయకులు నడుం బిగించారు. జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ మోసం చేయడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి అల్లీపురం వెంకటేశ్వరరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ప్రతి వార్డులోనూ జై కేసీఆర్, జైహో బీఆర్ఎస్ నినాదం ప్రతిధ్వనిస్తోంది. కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి బోఖ్యా జాన్సన్ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ఏనంటూ సిద్దిపేట జిల్లా గొంతెత్తి నినదిస్తోంది. చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. గులాబీ బాస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పారని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. మున్సిపాలిటీలలో పట్టు సాధించేందుకు హస్తం పార్టీ అన్ని అడ్డదార్లను తొక్కుతోంది. ఓటమి భయంతో విపక్ష పార్టీల అభ్యర్థులను కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడంతో పాటుగా కొన్ని చోట్ల బలవంతంగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన సోదరుడి డైరెక్షన్లో జరుగుతున్న కాంగ్రెస్ గూండాయిజానికి ఈ దౌర్జన్యాలు అద్దం పడుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఎత్తికెళ్లి గంటల్లోనే కాంగ్రెస్ కండువా కప్పి తమ పార్టీలో చేరినట్టు కథ నడిపించారు. కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి కాంగ్రెస్ లో చేర్చుకోవడం, అలియాబాద్లో నేతలపై దాడులకు తెగబడడం హస్తం పార్టీ చేస్తున్న దౌర్జన్యాల్లో కొన్ని మాత్రమే. ఇక కోస్గిలో కిడ్నాప్ వ్యవహారమంతా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసుల డైరెక్షన్లోనే కొనసాగడం గమనార్హం. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తున్నాయి. ఈ వార్డు ఎస్టీలకు రిజర్వ్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనును శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఇన్ఛార్జి ఇంతియాజ్ ఇసాకు సమాచారం అందించారు. కిడ్నాప్ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు శ్రీను భార్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా పోలీసులు స్వీకరించలేదు. మరోవైపు వేరే అభ్యర్థి కూడా కిడ్నాప్ అయ్యారంటూ ఆ పార్టీ నేతలు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడ ఓడిపోతాడోననే భయంతోనే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టు అప్పటికే ప్రచారం జరిగింది. వీరిద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ముందు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యక్షమయ్యారు. ఈ ఇద్దరికి కాంగ్రెస్ నేతలు కండువా కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇది అనైతిక చర్య అంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. దీంతో అభ్యర్థులెవరూ కిడ్నాప్ కాలేదని, వాళ్ల ఇష్టానుసారమే కాంగ్రెస్ లో కలిశారని పోలీసులు దబాయించారు. ధర్నా చేస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. కొడంగల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున బీఫారం ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకుపోయే పరిస్థితి కాంగ్రెస్ కు ఎందుకు దాపరించిందని ప్రశ్నించారు. హస్తం పార్టీకి అభ్యర్థి ఉండగా బీఆర్ఎస్ క్యాండిడేట్ ను తీసుకుపోవడమేంటి, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. గులాబీ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పారో చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మా 4వ వార్డు అభ్యర్థి సంపల్లి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేయడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి మన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎరికల కృష్ణ ఎస్టీ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిని ఒక బీఫామ్ ఇచ్చిన తర్వాత 4 రోజులు ప్రచారం అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యతోని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి కేసు చేయడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారికి, కొడంగల్ కానీ కోజిలో కానీ భారత రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు చరిత్రలో జరిగినట్టు సంఘటన ఒక పార్టీ బీఫామ్ తీసుకొని ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తిని తీసుకుపోయి కండువా కప్పిందంటే మరి రేవంత్ రెడ్డి గారికి అభ్యర్థి దొరుకుతలేదా, గెలిచే అభ్యర్థిని తీసుకుపోయిండా, లేక మాకు అభ్యర్థి లేడు మీ అభ్యర్థి కావాలి అని తీసుకుపోయిండా సమాధానం చెప్పాలి. కోజిగి ప్రజలకు, సంపల్లి ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. బీఫారాలు తీసుకుని పోటీకి నిలిచిన బీఆర్ఎస్ సహా వేరే పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ కండువా కప్పడం ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేయడమేనని విపక్షాలు మండిపడ్డాయి. కోస్గి మున్సిపాలిటీలో గెలుస్తామో లేదోనన్న భయంతోనే పోలీసులు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి డైరెక్షన్లోనే కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీ మార్పించారనే చర్చ నడుస్తున్నది. కాగా వేరే పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ కండువా కప్పినా ఆ పార్టీ సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గ్రూప్ వార్తో కటర్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీనియర్ కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దాంతో క్యాడర్ అయోమయంలో పడింది. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.
కామారెడ్డిలో గ్రూప్ వార్తో కార్యకర్తలు నలిగిపోతున్నారు. కష్టకాలంలో పార్టీకి తోడున్న వారిని కాదని అవకాశవాద రాజకీయాల కోసం కొత్తగా పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మండిపడుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కామారెడ్డిలో వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకులే ఆధిపత్య పోరుకు దిగితే కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫామ్ల విషయంలోనూ వర్గపోరు బయటపడింది. దీంతో కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసహనానికి లోనవుతున్నారు. గ్రూప్ వార్తో కామారెడ్డి సీనియర్ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు అయిన షబ్బీర్ అలీ పరిస్థితి ముందు నుయ్యి వెనుకగొయ్యిలా తయారైంది. షబ్బీర్ అలీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి అనుచరుడుగా ముద్రపడ్డ చంద్రశేఖర్ రెడ్డి తన హవాను నిరూపించడం కోసం షబ్బీర్ అలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక షబ్బీర్ అలీ సతమతమవుతున్నాడు. తనతో చర్చించకుండానే చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీలో చోటు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నాడు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై కూడా గుర్రుగా ఉన్నట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇటీవల సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క సాక్షిగా వీరిద్దరి వర్గపోరు బహిర్గతమైంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలో ఆయన ఫోటో పెట్టకపోవడంతో కార్యక్రమం అంతా రచ్చరచ్చయింది. కామారెడ్డి కాంగ్రెస్ లో వర్గపోరు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా పైకి మాత్రం ఎలాంటి వర్గపోరు లేదన్నట్లుగా ఇద్దరు నేతలు మీడియా సమావేశాల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరి తీరుతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమేనని ఆ పార్టీ కార్యకర్తలే భావిస్తున్నారు. సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరుగుతోందా? రేవంత్ రోజుకో కాంట్రవర్సీ మాట్లాడి హస్తం పార్టీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాడా? రేవంత్ భాషతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారా? ముఖ్యమంత్రి సభ ఉందంటేనే కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్ నోటి దురుస్తో కాంగ్రెస్ పార్టీ నేతలు బేజారవుతున్నారు. ఈ నెల 4 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడతో మొదలైన రేవంత్ జిల్లాల టూర్ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పూర్తి చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి, భూపాలపల్లి సభల్లో పాల్గొనున్నారు. అయితే మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ నేతలపై నోరు పారేసుకున్నారు రేవంత్. తమ 2 ఏళ్ల పాలనలో చేసింది చెప్పుకోవాల్సింది పోయి విపక్ష నేతలపై బూతులతో రెచ్చిపోతున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం రేవంత్ బూతు ప్రసంగాల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారట. తాజాగా దాశరథి నిజామాబాద్ గడ్డ మీద పుట్టాడంటూ రేవంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దాశరథి ఎక్కడ పుట్టాడో కూడా సీఎంకు తెలవదా అంటూ నెటిజన్లు కామెంట్లతో కడిగేస్తున్నారు. ఇక అరుదైన సమస్యతో బాధపడుతున్న ట్విన్స్ వీణావాణిలను రాజకీయాల్లోకి లాగడంపై మండిపడుతున్నారు. రేవంత్ సమయం సందర్భం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. రేవంత్ ప్రచార సభలు కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే చేస్తున్నాయట. ఆయన మాటలతో పార్టీకి ప్రజలు మరింత దూరమవుతున్నారని వాపోతున్నారు. సభల కోసం నానా తంటాలు పడి జనాన్ని తీసుకొస్తే వారంతా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. దీంతో రేవంత్ మాట్లాడే సమయంలో కుర్చీలన్నీ జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలతో సభ అటర్ఫ్లాప్ అన్న సంకేతం పోవడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. సీఎం బూతు భాషను అసహ్యించుకుని జనం వెళ్లిపోతున్నారని, ఈ విషయం రేవంత్ కు చెప్పలేక హస్తం పార్టీ నేతలు తరలు పట్టుకుంటున్నారట. సీఎం సభ ఉందంటే చాలు ఏం మాట్లాడతాడో అన్న టెన్షన్ పడుతున్నారట కాంగ్రెస్ నేతలు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ వాడుతున్న బూతు భాష శృతిమించుతుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
రేవంత్ నోటి దురుస్తో పార్టీకి జరిగే డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తరలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. వరంగల్లోని 12 మున్సిపాలిటీలపై గులాబీ జెండాలు ఎగురవేయడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వర్ధన్నపేట మున్సిపాలిటీలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని, అభివృద్ధిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ లీడర్లకు లేదని అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. పరిధిలో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి వర్ధనపేట, వెనుకబాటు గురైనటువంటి వర్ధనపేట ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి పనుల్లో దూసుకువెళ్ళినటువంటి సందర్భం. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వర్ధనపేట మున్సిపాలిటీ అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి దయాకర్రావు గారు. దయాకర్రావు సార్, ఏం చెప్తారు? ఈ నేరుతో మీకు ఉన్న అనుమానం ఏంది? కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ మాయమాటలు, బోకర్ మాటలని తేలిపోయినాయి. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు బోకర్ మాటలు చెప్పిండు. ఎన్నికల ముందు ఎన్నికల తెల్లారి 2-4 చేస్తా అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు, గ్యాస్ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, మొత్తం మోసం చేసిండు. తులం బంగారం అని, రైతు బంధు అని, ఏది లేదు, సంక్రాంతి లోపల ఎత్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఒక్క పని చేసినట్టు కాంగ్రెస్ పార్టీలు చూపెడితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క పని, బస్సు ఫ్రీ అన్నారు, మొగోళ్ళకు డబుల్ వసూలు చేసిండ్రు, ఏది ఒక్కటి కూడా చక్కగా చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక విజన్ అనే మంచిళ్ళు మిషన్ భగీరథ పెట్టి ట్యాంకులు కట్టి ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు, చెర్లలకు నీళ్లు తీసుకొచ్చాడు, రైతులకు రైతు బంధు ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి అని 200 2000 చేశాడు. ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. కేసీఆర్ కిట్ అని అదొకటి ఇదొకటి ఏదో ఇచ్చి ఆదుకున్నాడు. వర్ధన్నపేటను ఆరూరి రమేష్ గారి నాయకత్వంలో కూడా 100 పడకల హాస్పిటల్, ఆడ ఆడిటోరియం, మార్కెట్, చెర్లకు నీళ్లు తీసుకొచ్చినాయి, సెంటర్ లైటింగ్, వర్ధనపేట అభివృద్ధి విపరీతంగా అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందట కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తుడు, కేటీఆర్ కి నోటీస్ ఇస్తుడు. జాతిపిత కాదనండి. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ గారు, జాతిపిత అన్నారు. తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ అని జాతిపిత. దాన్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడి నీ బలుపు కాకపోతే ఇంకేంటిది? నువ్వు బలుపు మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడే మాటలా? నువ్వు అబద్దాలు ఎంత ఆడినావు. దేవుళ్ళ గుళ్ళలకు పోయి ఇప్పుడు నేను ఎలక్షన్ల తెల్లారే ఇవన్నీ చేస్తాను ప్రమాణం చేసినావు. భద్రకాళి టెంపుల్ చేసిండు, వేస్తంబాల గుళ్ళ చేసిండు, హైదరాబాద్ ఉన్న టెంపుల్ అన్ని చేసిండు, వేములవాడకు పోయిండు. ఎలక్షన్ల ముందు పోయి ప్రమాణం చేసినావు, గుడి ముందట ఇవన్నీ చేస్తానని. ఒక్కటన్నా చేసినావా? ఎంత పాపని నువ్వు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఏర్పాటు చేయండి. మీకు మున్సిపాలిటీ ఒక్కటి కూడా రాదు, అది రాసి పెట్టుకో. ఆరూరి రమేష్ గారు మొత్తం రాజకీయం మొత్తం 100 పడకల ఆసుపత్రి చుట్టూ కూడా కనిపిస్తుంది. అభివృద్ధి విషయంలో మీ ఆయనలో జరిగిన అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన ఈ ఎపిసోడ్ ను కూడా ఎట్లా చూడాలి? కేసీఆర్ గారి నాయకత్వంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధితో పాటు వర్ధన్నపేటను మున్సిపాలిటీ చేసి దాదాపు 200 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. దాంట్లో ప్రత్యేకంగా 100 పడకల ఆసుపత్రి, మరి ఇది నడి సెంటర్ లో ఉంది, ఇక్కడే నిర్మించాలని మేము ఆ రోజు భూమి పూజ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందకుండా చూడాలని మరి సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి ఉప్పరపల్లి క్రాస్ కు తీసుకుపోయిండు. మళ్లీ మున్సిపల్ ఎన్నికలు అనగానే మళ్లీ వర్ధనపేట పట్టుకొచ్చిండు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, విశ్వసించే పరిస్థితిలో లేరు. ఒక హాస్పిటలే కాదు, తట్టెడు మట్టిపోయలే ఈ ఎమ్మెల్యే గారు. ఈ ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి ఈ జనరల్ ఎన్నికల కంటే ముందు వచ్చిన మున్సిపాలిటీలో 12కు 12 గులాబీ జెండా ఎగరవేయాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి బూతు పురాణం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేఆర్ నాగరాజు కూడా అలాంటి వ్యాఖ్యలే, అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ వ్యాఖ్యలన్నీ ఏ విధంగా చూడాలి? బెదిరింపుకు సంబంధించినటువంటి రాజకీయాలు కూడా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నాయి. హత్య రాజకీయాలకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నికలు వచ్చినాయి అనగానే సిట్ అని, కమిషన్ అని, కేసులని, నోటీసులని మరి కేసీఆర్ గారిని, మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఇబ్బంది పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా ఈజీగా విశ్వసించరు.
తగిన గుణపాఠం చెప్తారు. అదే విధంగా మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఫలితాలు కన్ఫ్యూజ్ ఉన్నది. మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేయాలో దోషక, ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మేము చిత్తశుద్ధితో మనస్సు పెట్టి సమయం వెచ్చించి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము శ్రీకారం చుట్టినాం. ఈ రోజు పనులు చేయకపోగా వచ్చిన పనులను డైవర్షన్ చేసుకుంటూ వేసిన సీసీ రోడ్లను పలగగొట్టుకుంటూ తట్టెడు మట్టిపోయకుండా ఓట్లు వేసుకొని లబ్ధి పొందాలంటే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ అభివృద్ధి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? పూర్తిగా ఏ ఎజెండాతో ప్రజల్లోకి పోతున్నారు, ఎలాంటి ఆదరణ లభిస్తుంది? చివరిగా మేము గతంలో మీరు 2 సార్లు ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గాన్ని, ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచాం. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, డివైడర్స్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, మా లంబాడ బిడ్డలకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక కావచ్చు, మా 80 లక్షలతో ఆకేరు వాగు పక్కన శ్మశాన వాటిక నిర్మించే కార్యక్రమం కావచ్చు. 1 కాదు 2 కాదు, అన్ని మేము చేసినామని బరాబరి గల్లీ గల్లీ తిరుక్కుంటూ చెప్తున్నాం, గడప గడప తిరుక్కుంటూ చెప్తున్నాం. మరి మీరు ఏం చేసినో చెప్పి అడగండి. ఏం చేశారు? అంబేద్కర్ జంక్షన్ డెవలప్మెంట్ చేశారా? బస్టాండ్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? హాస్పిటల్ ఏమైనా నిర్మించారా? జూనియర్ కాలేజ్ ఏమైనా కట్టిలా? మేము తెచ్చిన వాటిని పనులు స్టార్ట్ చేయకుండా వచ్చిన పనులు ఆగం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు టైంపాస్ రాజకీయం చేశారు. ఇప్పటి నుండి టైంపాస్ రాజకీయం కాదు, జవాబుదారీతనంగా, బాధ్యతాయుతంగా, ప్రభుత్వ పరంగా మీరు చేసే ప్రజాసేవ చేయాలి. ఈ రోజు మీ అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారు? ఫోన్లలో బెదిరిస్తున్నారు. గూండాల రాజ్యమా, పోలీసుల రాజ్యమా? మరి ఇక్కడ ఓటరు బతకాలా? మరి ఏం చేయాలి? మరి ఒక్కసారి మీరు ఆ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అందుకనే ఈ వర్ధన్నపేట గడ్డపైన గడిచిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి, ఏ పార్టీ వ్యక్తులకు, ఏ పార్టీలకు ఇబ్బంది జరగకుండా పాలన జరిగింది. మరి 2.5 సంవత్సరాల్లో గాయి గత్తర బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులు, మరి ఓటేయకపోతే నీ అంతు చూస్తాని మరి ఆడియోలు, వీడియోలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో 12కు 12 మరి గులాబీ జెండా ఎగరబోతుందని నేను తెలియదు. ఇది మొత్తంగా చూసినట్టయితే వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని 12కు 12 వార్డుల మీద గులాబీ జెండా ఎగిరి వర్ధనపేట మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నటువంటి అంశాన్ని అరుణ్ రమేష్, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. కెమెరా సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వర్ధనపేట మున్సిపాలిటీ నుంచి, వరంగల్ జిల్లా.